మేము కాస్ట్ అకౌంటెంట్మి. మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి ప్రకారం ట్యాక్స్ యాడ్ చేయడానికి అనుమతి అడుగుతూ ఎన్నో అర్జీలు పెట్టాము. కానీ అది ఇంతవరకు సఫలీకృతం కాలేదు. మళ్ళీ మొన్న బిల్లులో కూడా అందరిని రిక్వెస్ట్ చేశాము, మాకు కూడా ట్యాక్స్ యాడ్ ఇవ్వమని చెప్పేసి. ట్యాక్స్ యాడ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మేము అకౌంటెంట్ డెఫినేషన్లో ఒక నిర్వచించబడి ఉండాలి. ఆ నిర్వచనంలో మా పేరు లేదు. మొన్న మేడం గారు అందరిని రిక్వెస్ట్ చేస్తే మాకు కూడా ట్యాక్స్ యాడ్ ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ దేశానికి వికసిత భారత్కి వైపు వెళ్ళడానికి చాలామంది అకౌంటెంట్స్ ఆడిట్ రూపంలో అవతరించాలి. అలా ఉంటేనే ట్యాక్స్ కంప్లైంట్స్ రిపోర్ట్ చేస్తేనే వికసిత భారత్కి మనం దోహదపడ్డవారు అవుతాం. అందులో భాగస్వాములు కావాలంటే మాకు కూడా ఒక అవకాశం అని చెప్పి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికి మేడం పార్లమెంట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో 31 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు. వాళ్ళలో మేము 25 మందిని ఆల్రెడీ కలిసాము, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. ఇంకా మిగతా కూడా చాలామంది ఎంపీలని కలిసి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము. ముందు మాకు అవకాశం ఇచ్చారు సోషల్ ఆడిట్లో, సెబీలో, ఇన్సాల్వెన్సీలో, జిఎస్టీలో. సో ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వండి ట్యాక్స్ ఆడిట్లో. ఎందుకంటే మేము కూడా కాంపిటెంట్ ఇన్నఫే, మా సబ్జెక్ట్స్ కానీ, మా సిలబస్ కానీ, మా ఎక్స్పర్టీస్ కానీ మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి. అన్నీ కూడా వాళ్ళకి ఈక్వల్ కాంపిటెన్సీతో, మాకు ఈక్వల్ కేపబిలిటీస్తో మేము ముందుకు వస్తున్నాము. సో కైండ్ రిక్వెస్ట్ టు ఫైనాన్స్ మినిస్టర్, కైండ్లీ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు డూ ట్యాక్స్ ఆడిట్.